ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం శంకుస్థాపనలు జరగాలి. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు. 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించిన ముఖ్యమంత్రి. పార్టీ పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల భేటీ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సర్ ప్రక్రియకు కీలకమని వ్యాఖ్య. వైసీపీ సానుభూతి పర్ల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల. సర్ ప్రక్రియలో ఓసారి ఓటు తొలగిస్తే చేర్చడం కష్టమన్న వైసీపీ అగ్రనేత. వచ్చే 5 ఏళ్లలో నక్సల్ ప్రభావిత గ్రామాలు గిరిజన సమాజాలుగా అభివృద్ధి చెందాలి. ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్. అప్పుడే నక్సలిజం అంతమైందని భావించాలన్న అమిత్ షా. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆప్ నేత దీపక్ సింగ్లాను అరెస్ట్ చేసిన ఈడీ. ఢిల్లీ, గోవాలోని సింగ్లాకు చెందిన నివాసాలపై సోదాలు నిర్వహించిన ఈడీ. సుమారు 155 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు. ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం పడిపోతుంది. డీఎంకే నేత అనితా రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు. తిరుచేందూర్ టీవీకే ఎమ్మెల్యే అధవ్ అర్జునకు సవాల్. పదవికి రాజీనామా చేసి తనపై పోటీకి రావాలని ఛాలెంజ్. మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో ఉద్రిక్తత. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య యత్నం. మహిళను అడ్డుకున్న పోలీసులు. తన అక్క సుధగాని సుధారాణి మృతిపై మళ్లీ విచారణ జరిపించాలని వినతి. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 42 లక్షల విలువైన చోరీ చొత్తు స్వాధీనం. 14.5 తులాల బంగారం, 5 కేజీలకు పైగా వెండి స్వాధీనం. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 32 కేసులు. బాపట్ల జిల్లా రేపల్లె ప్రధాన రహదారిపై కారులో మంటలు. కృష్ణానది ఓవర్ బ్రిడ్జిపై రాగానే అకస్మాత్తుగా మంటలు. వాహనం దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు. ఇవాళ రేపు తెలంగాణకు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి.